మిథున గురించి తెలిసేసరికి కాదు సార్ అతను ట్రాఫిక్ రూల్స్ పాటించలేదు. కాగితాలు కూడా కరెక్ట్‌గా లేవు. కొంచెం డ్రింక్ చేసినట్లుగా కూడా ఉన్నాడు అని చెప్పేసి ఎస్ఐ అంటూ ఉంటాడు. ఆ మాటలకి దేవయ్య అయితే అలా చూస్తూ ఉంటాడు. నాకు కొంచెం స్మెల్ కూడా వచ్చింది సార్. డ్రింక్ చేసినట్లుగా అనిపించింది అని ఎస్ఐ అనేసరికి, కాదు సార్ అతను చెప్పినవన్నీ అబద్ధాలే. పేపర్స్ ప్రాపర్‌గా ఉన్నాయి. కావాలనే తను మా ఆయన్ని లోపల వేసి కొడుతున్నాడు. అసలు ఏమీ లేకుండా ఉట్టుకొట్టునే కొడుతున్నాడు అని మిథున చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే లేదు సార్ అని ఎస్ఐ అనేసరికి ఆపు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఫస్ట్ అతన్ని బయటికి విడిచిపెట్టు అని అనేసరికి ఎస్ఐ అయితే షాక్ అవుతూ ఉంటాడు. నువ్వు ప్రాణాలతో ఉండాలి అంటే నువ్వు ముందు ఆయన్ని విడిచిపెట్టు బయటికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇక ఎస్ఐ ఏం చేయలేక షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక తన పై అధికారి అలా చెప్పేసరికి ఇక ఎస్ఐ అయితే అలా తలదించుకుంటూ ఉంటాడు. ఇక ఏం చేయలేక కానిస్టేబుల్కి అయితే వదిలేయమని అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే కానిస్టేబుల్ దేవాన్ని విడిచిపెడుతూ ఉంటాడు. ఇక మిథున అయితే ఎస్ఐ కాస్త చాలా పొగరుగా చూస్తూ ఉంటుంది. ఏంటి హరివర్ధన్ గారి జడ్జి అయిన హరివర్ధన్ గారి కూతురు తినకి రౌడీ షీటర్కి ఏంటి సంబంధం అని అయితే అనుకుంటూ ఉంటాడు ఎస్ఐ. ఇక దేవాన్ని బయటికి విడిచిపెట్టేసరికి మిథున అయితే రా దేవా అని చెప్పేసి అయితే పట్టుకొని బయటికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అలా బయటికి తీసుకొని వెళ్తూ ఎస్ఐ కాస్త అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు దేవా. అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక ఎస్ఐ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక సీఏ అయితే ఎస్ఐతో వాళ్ళిద్దరికీ సారీ చెప్పించమని చెప్తూ ఉంటాడు. ఏంటి సార్ మీరు అంటుంది అని అంటే, ఫస్ట్ సారీ చెప్పు అని గట్టిగా అనేసరికి సారీ సార్, సారీ మేడం అని అయితే చెప్తూ ఉంటాడు ఎస్ఐ. అలా చెప్పగానే దేవా మిథున వాళ్ళైతే చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఎస్ఐ వైపు. ఇక ఎస్ఐ అయితే వాళ్ళిద్దరికీ అసలు ఎలా కుదిరింది అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు.